గైస్ ఫైనలీ ఇండియన్ ఆడియన్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నేచురల్ స్టార్ నాని నటించిన పారడైస్ మూవీ నుంచి టీజర్ అయితే రావడం జరిగింది. లేట్ చేయకుండా ముందుగా టీజర్ చూద్దాం. టీజర్ చూసిన తర్వాతనే మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. దాదాపుగా ఎంత నిమిషం 43 సెకండ్లు ఉంది టీజర్. సో టీజర్ చూసిన తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. స్టార్ట్ చేద్దాం. నానిలో డైలాగ్ వచ్చింది, ఈ దేశంలో వరకు ట్రాన్స్ఫర్మేషన్ వేరే లెవెల్ అసలు సినిమా కోసం. ఈ జడల కథ ఏందో తెలియాలి, ఫస్ట్ సినిమా వస్తే తెలుస్తుంది. వైల్డ్ లుక్, ఓహో మోహన్ బాబు మళ్ళీ యంగ్ లుక్లు వచ్చేసాడు మొత్తం. విక్రమ్, మన రాఘవ్ జుయాల్, ఓకే లుక్ చూడండి, ఆ లుక్ వద్దా. స్టార్టింగ్ వచ్చిన గ్లిమ్స్ లో ఈ డైలాగ్స్ ఉన్నాయి. జాగేపడిది మనది, ఈ దేశంలో పడితే మనది. లుక్ మొత్తం వైల్డ్ ఫైర్, మొత్తం పారడైస్. ఇది పోస్టర్ లో కూడా షార్ట్ ఉంది. ఇది ఈ ఒక్క సినిమాతో దిష్టి మొత్తం పోవాలా. ఏదో జైల్లో ఉన్నట్టుంది సీక్వెన్స్ కనిపిస్తుంది. 29/9 26 జడల్ జమానా షురో. కరెక్ట్ సినిమా తగులితే ఎట్లా ఉంటుందో ఖచ్చితంగా నాకు తెలిసి పారడైస్ చూపిస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే నాని మామూలుగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, నాని ఇంకా రవితేజ వీళ్ళిద్దరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా కష్టపడి రావడం జరిగింది. విజయ్ దేవరకొండ కూడా. సో ఏంటంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చాలా కష్టపడి, అందులో నాని అయితే వేరే లెవెల్ ఇంకా. ఎందుకంటే ఒక్క అది ఏమంటారు, ఇటుక 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 పేర్చుకుంటూ ఏంటంటే ఈరోజు మొత్తం గోడ కట్టేసిండు. ఆయన్నే అన్నాడు ఒకరోజు ఈ డైలాగ్, ఒకరోజు చూసేవాడికి మొత్తం గోడ కనిపిస్తుంది అని చెప్పి. సో అలా ఈరోజు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించబోతున్నాడు. సో ఏంటంటే ఆల్రెడీ హిట్ మూవీలో ఎలాంటి వైల్డ్ ఫైర్ పర్ఫార్మెన్స్ కనిపించడం జరిగిందో మనకు, అంతకంటే వైల్డ్గా ఇందులో శ్రీకాంత్ వదిల మన నానిని చూపించబోతున్నాడు. సో మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ నానికి ఇప్పటి వరకు 500 కోట్ల సినిమా కూడా లేదు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని 500 కోట్లకు పైగా వసూలు చేయాలి. అన్నీ సాధ్యమైతే అంతా వీలైతే 1000 కోట్ల వరకు వెళ్ళాలని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే చాలా కష్టపడి ఈ స్టేజ్కి రావడం జరిగింది మన నాని, న్యాచురల్ స్టార్ నాని. ఎందుకంటే నిజంగా యాక్టింగ్ చేస్తున్నారా లేకపోతే నార్మల్గానే మాట్లాడతారా అర్థం కాదు, అలా ఉంటుందన్నమాట క్యారెక్టర్. బట్ మోహన్ బాబు గారి క్యారెక్టర్ మళ్ళీ చాలా యంగ్గా చూపించడం జరిగింది. అండ్ నానిది ఆ జడల్ జమానా ఏందో, ఆ జడల్ కథ ఏందో అది తెలీదు. సో నాని చాలా వైల్డ్గా చూపించడం జరిగింది. దాంతోపాటు మన రాఘవ్ జుయాల్ విలన్ క్యారెక్టర్లో ఉండబోతున్నాడు. సో ఏంటంటే పూర్తిగా యాక్షన్తో నింపేయడం జరిగింది టీజర్ని. దేనికోసం జరుగుతుంది, ఒక ప్లేస్ కోసం జరుగుతుంది అని అర్థమవుతుంది. టీజర్లో ఐ థింక్ ఏమైనా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయేమో చూద్దాం. మళ్ళీ ఒక 2-3 సార్లు టీజర్ చూస్తాను. చూసిన తర్వాత ఏమైనా హిడెన్ డీటెయిల్స్ ఉంటే దాని గురించి సపరేట్గా మళ్ళీ ఒక వీడియో మనం చేసుకుందాం. ఫైనలీ న్యాచురల్ స్టార్ నాని నడిచిన ఈ పారడైస్ సంబంధించిన టీజర్ మీరు కూడా చూస్తారు కాబట్టి మీకు ఏ విధంగా అనిపించింది, మీ ఒపీనియన్ జెన్యూన్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నానికి అద్భుతమైన విజయం రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన యూనిక్ అప్డేట్స్ ఫాలో అవుతుండండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.